అందరికీ నమస్కారం. మనకి మోకాలు నొప్పులు పెద్ద సమస్య. ఇది ఏంటంటే పూర్వం మనకి పెద్దవాళ్ళకి ఎక్కడో ఉండేది మోకాలు నొప్పులు, కానీ పెద్ద ఎవరో అనేవారు కాదు. చెంగు తిరిగేవారు అందరూని. మట్టిళ్ళు అవి ఉన్నప్పుడు చక్కగా తిరిగేవారు వాళ్ళు. ఎప్పుడైతే మనకు మార్బుల్స్, టైల్స్ ఇవన్నీ వచ్చాయో నెమ్మదిగా మనకి మోకాళ్ళు అరిగిపోవడం మొదలైంది. 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి మోకాలు నొప్పులు అంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఇప్పుడు 30 ఏళ్ళకే మోకాలు నొప్పులన్నా ఆశ్చర్యంగా చూసాం. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకే 15 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లలు కూడా మోకాలు నొప్పులు అంటున్నారు. అంటే మనం నివసించే ఇల్లు, మనం తిరిగే ప్రదేశం అంతా కూడా మనం భూమిని టచ్ చేయడం పెద్ద ప్రధాన కారణం. మనం మార్బుల్స్, టైల్స్ వీటి వల్ల కూడా మోకాళ్ళు అరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట చాలామందికి. ఏదైనా ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు మోకాళ్ళు నొప్పి అనగానే ఏంటంటే మ్యాక్సిమం నొప్పి తగ్గడానికి ఏదో మందులు వేసుకుని అలా నడిపించేస్తాం. ఇంకా ఎక్కడి దాకా వెళ్ళిపోయామంటే మనం మోకాళ్ళు చెప్పలు మార్చేసుకుని కొత్త వేసుకుని రోబోటిక్ సర్జరీలు అని అక్కడ దాకా వెళ్ళిపోయాం. మనం చాలా అడ్వాన్స్ సైన్స్లో మనకి ఏంటంటే ఇంకా మోకాళ్ళు మార్చడం, రోబోటిక్ సర్జరీలు ఆ స్టేజ్కి వెళ్ళిపోయినమాట. పూర్వం ఏంటంటే అందరూ ఎంత తిరిగినా ఎవరికి మోకాళ్ళు అరిగిపోయినాయి అని ఎవరు లేరు. చక్కగా చివరి వరకు తిరుగుతూనే ఉండేవారు. సో ఏదైనప్పటికీ మోకాళ్ళ నొప్పులు మనం తగ్గించుకోవడానికి ప్రధానంగా మనం మామూలుగా ముందే ఇలాంటి జాగ్రత్త పడితే అలా అరిగిపోకుండా ఉంటాయి ముందు. అందుకని వాటికి చాలా ప్రక్రియలు ఉంటాయి. మనం ఎక్సర్సైజులు, వాకింగ్లు, ట్రెక్కింగ్లు, దాంతోపాటు రోజు మట్టిలో నడడం. ఎందుకంటే మట్టిలో నడడం అంటే ప్రత్యేకంగా తిరిగేవారు కాదు. ఇంటి పెరట్లో తోట ఉండేది, తోటలో పని చేసుకునేవారు ఆడవాళ్ళు కూడా. కాబట్టి ఎవరికి మోకాలు అరిగిపోయాయి కాదు. అలాగే తైలం అభ్యంగనం అని చేసేవారు, తైలం భద్రన చేసుకునేవారు అందరూ కూడా. చేసుకోవడం కూడా మోకాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చి కాదు. ఇవన్నీ కూడా బాగా ఆయిల్ భద్రన చేసేవారు. పిల్లలు కూడా నలుగు పెట్టి స్నానం చేసేవారు. ఇలా చేయడం వల్ల అంత స్ట్రాంగ్గా ఉండేవారు. మనం అంత స్ట్రాంగ్ అలా వీక్ అయిపోయాం. ఇంకేంటంటే చాలా అల్పం అయిపోయామంట. అన్ని అవయవాలు అల్పం అయిపోయేవాగా, అల్పం ఇరిగిపోవడం ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏంటంటే నొప్పులకి ఎవరు ఎప్పుడు మందులు వేసుకున్న సందర్భాలు లేవు. ఏమున్నా పైన ఎక్స్టర్నల్గా పైపోతగా వాడుకుని చాలా సమస్య నుంచి బయటపడిపోయారు, శాశ్వతంగా బయటపడేవారు. అలాంటి వాటిల్లో చాలా రకాల పరిష్కారాలు ఉన్నాయి. అంటే చిట్కా వైద్యాలు, అంటే గృహ వైద్యం ఇళ్ళల్లో చేసుకునేవారు ఇవన్నీ. అలాంటి వైద్యంలో ఒక వైద్యం ఏంటంటే మన ఇంటి ముందే ఉంటాయి అన్నీ, మన కళ్ళ ముందే ఉంటాయి. ఆముదం చెట్టు, వావిలాకు నొప్పి తగ్గించేది. ఆముదం కూడా నొప్పి వస్తే మనం పైన కాపడం పెడతాం, తగ్గుద్ది. వావిలాకు వేడి నీళ్ళలో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇలా నిమ్మకాయ కూడా కాపడం పెడితే నొప్పి తగ్గుద్ది. అలాగే ఆవ నూనె కాపడం పెట్టినా నొప్పులు తగ్గుతాయి. అలాగే ఆవాల నూనె కాకపోతే నువ్వుల నూనె వేడి చేసి రాసినా నొప్పులు తగ్గుతాయి. ఇలా ఇవన్నిటితో వాళ్ళ ఇళ్ళల్లో ఉండే వాటితో వాళ్ళు ఒక ఫార్ములా డిజైన్ చేసుకున్నారు అనమాట. ఇవన్నీ నొప్పులు తగ్గుతాయి కదా అని చెప్పి. అలా ఒక నొప్పులకు ఒక ఆయిల్ అనమాట. అది పైపోతగా వాడితే చక్కగా నొప్పికి మంచి ఉపశాంతి అనమాట. ఇది వావిలాకులు. ఈ ఆకులు ఇలా తుంపి చిన్న ముక్కలుగా చెదకొట్టేయడమే. ఒక గుప్పుడు ఆకులు అంటే ఒక 50 గ్రాముల ఆకులు. 50 గ్రాముల ఆకుల్ని మనం ఏం చేయాలి, ఇలా ముక్కల కింద చేసేసి ఒక గిన్నెలో వేసేయాలి, కళాయిలో లేదా మట్టి మూకుల్లో కానీ వేసేయాలి. వేసేసి ఇది ఇలాగే ఆముదం ఆకులు, వావిలాకు అయింది కదా. నెక్స్ట్ ఈ ఆముదం ఆకులు కూడా ఇలాగా ముక్కలు చేసి వేసేయడమే. చిన్న ముక్కలు తోటకూరలో తరిగేయడం, వేసేయడం. వావిలాకులు 50 గ్రాములు, ఆముదం ఆకులు 50 గ్రాములు, నిమ్మకాయలు చక్రాల సన్నగా ముక్కలు కోసి ఒక 2 నిమ్మకాయలు కట్ చేసి అందులో వేసి ఒక 100 గ్రాములు ఆవ నూనె వేసి వేడి చేయాలన్నమాట. లేదంటే ఆవ నూనె లేకపోతే గా నూనె. ఆవ నూనె బాగా పనిచేస్తుంది. ఆవ నూనె లేనప్పుడు గా నూనె, నువ్వుల నూనె వేయచ్చు అనమాట. 100 గ్రాములు వేసి కొంచెం మరగబెట్టి ఇది వేడిగా అవుతుంది కదా. అయిన తర్వాత ఈ ఆకులతో పాటే నిమ్మకాయ మొక్కలు, వావిలాకు, ఆముదం ఆకు అలా ఉన్న తడిగా ఉన్నదే తీసి గుడ్డలో వేసి మూట కట్టి గోరువెచ్చగా కాపడం పెట్టాలన్నమాట. గోరువెచ్చగా, మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా అలాగా ఆ వేడి చల్లారే వరకు కాపడం పెడితే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టారనుకోండి, అలాగా వారానికి ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి 3-4 సార్లు పెట్టేటప్పటికి నొప్పి చాలా బాగా రిలీఫ్ వస్తుందన్నమాట. మళ్ళీ కనపడదు. మామూలుగా వచ్చే నొప్పులు ఉంటాయి కదా, అరిగిపోయే టైం అరిగిపోయాక వచ్చే మనం కొన్నాళ్ళు పెట్టాలి. కానీ స్టార్టింగ్లో ఉంటాయి మోకాలు నొప్పులు. ప్రారంభ దశలో ఉన్నప్పుడు
ఇలాంటివి చేస్తే ఇంకా శాశ్వతంగా పోద్ది అనమాట, ఇంకా నొప్పులు ఇంకా రావు. అలాగే ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా, బాగా అరిగిపోయిన వాళ్ళు కూడా పెట్టుకున్నారనుకోండి, మీ తిరగడానికి ఇబ్బంది లేకుండా అవి ఉపశాంతి అనమాట. అలా మా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మా చీలబండ నొప్పులు, వాపుతో కూడిన నొప్పులు కూడా మీ ఈ కాపడం పెడితే ఓ 3-4 సార్లు పెట్టాను బాగా తగ్గుతుంది. అలా వారానికి ఒకసారి పెట్టుకోవచ్చు. ఇది చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు, ఇవి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అలాగా ఆముదం ఆకులు, ఆవిలాకులు, నిమ్మకాయ, ఆవ నూనె, ఆవ నూనె లేకపోతే నువ్వుల నూనె, ఇది ఫార్ములా. 50 గ్రాములు ఆవిలాకులు, 50 గ్రాములు ఆముదం ఆకులు, 2 నిమ్మకాయలు, అలాగే 100 గ్రాములు ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి మరగబెట్టాలన్నమాట. ఈ ఆకులన్నీ ఒడిలిపోతాయి. అప్పుడు కొంచెం చల్లారాక గోరువెచ్చగానే, వేడివేడిగా వేయకూడదు ఉండే, మళ్ళీ తక్కువ ఉడిపోతుంది. కొన్నాళ్ళకు ముందు అయితే ఉన్నాళ్ళకు ఉన్నట్టు అవుద్ది. అలా కాకుండా గోరువెచ్చగా ఆకులతో పాటు ముద్ద మూట కట్టాలన్నమాట. మూట కట్టి ఆ మూటని ఇలాగా కాపడం పెట్టాలి. ఆ వేడి చల్లారి వరకుని అంతే, అయిపోయింది. ఆ వేడి చల్లారాక ఇంకా దాని పని అయిపోయినట్టే. మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి. అలా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, లేదా వారానికి ఒకసారి పెట్టుకుంటే ఈ నొప్పులు బాగా తగ్గుతాయి. నమస్కారం.